అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తున్న టైప్ 2 డయాబెటీస్ నిర్వహణలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ నుంచి వచ్చిన సరికొత్త గైడ్లైన్స్ ఏంటి, అవి మన ఆరోగ్య భవిష్యత్తును ఎలా మార్చగలవో ఇప్పుడు వివరంగా చూద్దాం. ముందుగా ఈ సంఖ్య చూడండి, 58.9 కోట్లు. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు. 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్తో జీవిస్తున్న పెద్దల సంఖ్య ఇది. ఆలోచించండి, ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో. అయితే అన్నింటికన్నా ఆందోళన కలిగించే విషయమేంటంటే, డయాబెటీస్తో బాధపడుతున్న వారిలో దాదాపు సగం మందికి, అంటే సుమారు 43% మందికి తమకు ఆ సమస్య ఉన్నట్టే తెలియదు. ఇదొక సైలెంట్ ఎపిడెమిక్లా, అంటే ఒక నిశ్శబ్ద మహమ్మారిలా వ్యాపిస్తోంది. లక్షలాది మందికి తెలియకుండానే వాళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో డయాగ్నోస్ కాని కేసులు ఉండటమే మనల్ని మొదటి ప్రశ్నకు తీసుకువస్తుంది. అసలు ఈ నిశ్శబ్ద మహమ్మారి ఎందుకు ఇంత పెద్ద పబ్లిక్ హెల్త్ ఛాలెంజ్గా మారింది? దీని వెనుకున్న కారణాలేంటో చూద్దాం. ఎందుకంటే డయాబెటీస్ను మొదట్లోనే గుర్తించకపోతే అది నెమ్మదిగా గుండె జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్, కాలేయ వ్యాధులు ఇలా ఎన్నో తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. అందుకే వ్యాధిని ముందుగానే గుర్తించి సరైన చర్యలు తీసుకోవడమనేది కేవలం ఒక సలహా కాదు, అది ప్రాణాలను కాపాడే ఒక వ్యూహం. మరి ఇంత పెద్ద సమస్యను ఎదుర్కోవడానికి మొదటి అడుగు ఎక్కడ మొదలవ్వాలి? సమాధానం చాలా సింపుల్: నివారణ దగ్గర. డయాబెటీస్ పూర్తిగా ముదరక ముందే దాన్ని ఆపడమనేది అన్నింటికన్నా పవర్ఫుల్ స్ట్రాటజీ. ఈ కొత్త మార్గదర్శకాల్లో ఉన్న ఒక మంచి విషయమేంటంటే, అవి అందరికీ ఒకేలా ఉండవు. వనరులు సమృద్ధిగా ఉన్నచోట ఆప్టిమల్ కేర్, అంటే అత్యుత్తమ సంరక్షణను సూచిస్తాయి. అదే సమయంలో వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా బేసిక్ కేర్, అంటే కనీస సంరక్షణతో ఒక బలమైన పునాది ఎలా వేయవచ్చో కూడా చూపిస్తాయి. ఇదెలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. మొదట డాక్టర్లు కొన్ని సాధారణ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆధారంగా స్క్రీనింగ్ చేస్తారు. ఎవరికైతే రిస్క్ ఎక్కువగా ఉందనిపిస్తుందో వాళ్లను బ్లడ్ టెస్ట్లకు పంపుతారు. ఆ టెస్ట్ రిజల్ట్స్ బట్టి వారికి ట్రీట్మెంట్ అవసరమా లేదా ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్లో చేరితే సరిపోతుందా అని నిర్ణయిస్తారు. ఇదంతా ఒక సిస్టమాటిక్ పద్ధతిలో జరుగుతుంది. అయితే నివారణ అంటే కేవలం మందులు వాడటం మాత్రమే కాదు. సైన్స్ ఏం చెప్తోందంటే, కేవలం 5% బరువు తగ్గినా, ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నా, ఇంకాస్త శారీరక శ్రమ పెంచినా చాలు, డయాబెటీస్ను రాకుండా ఆపడంలో లేదా ఆలస్యం చేయడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు డయాబెటిస్ మేనేజ్మెంట్లో వచ్చిన ఒక విప్లవాత్మక మార్పు గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు కేవలం బ్లడ్ షుగర్ లెవెల్స్ చూసేవాళ్లు, కాని ఇప్పుడు ఆ పద్ధతి మారింది. ఆధునిక సంరక్షణ మొత్తం శరీరాన్ని ఒకే యూనిట్గా చూస్తుంది. ఈ కొత్త పద్ధతికి 4 మూలస్తంభాలున్నాయి. మొదటిది జీవనశైలి మరియు ఎడ్యుకేషన్. రెండవది షుగర్ లెవెల్స్ను మొదటినుంచే కంట్రోల్లో ఉంచటం. మూడవది మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ను కూడా తగ్గించడం. నాలుగవది చాలా ముఖ్యమైనది, గుండె, కిడ్నీల లాంటి అవయవాలను ప్రత్యేకంగా కాపాడటం. ఈ 4 కలిస్తేనే అది సంపూర్ణ సంరక్షణ అవుతుంది. ఈ టేబుల్ చూస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. డయాబెటీస్కు వాడే అన్ని మందులు ఒకేలా పనిచేయవు. కొన్ని మందులు బరువు తగ్గిస్తే, కొన్ని పెంచుతాయి, కొన్నింటితో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. అందుకే ఒక వ్యక్తి బరువు, జీవనశైలి, ఇతర ఆరోగ్య సమస్యలు వీటన్నింటినీ బట్టి సరైన మందును ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇదే నిజమైన పర్సనలైజ్డ్ కేర్. ఇక డయాబెటిస్ మేనేజ్మెంట్లో ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న అంశం మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలైన గుండె, మూత్రపిండాలను కాపాడుకోవడం. ఎందుకంటే డయాబెటిస్ ప్రభావం వాటిపైనే ఎక్కువగా ఉంటుంది. ఈ నంబర్ చూడండి, 80%. అవును, టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారిలో 100కి 80 మందికి వారి జీవితకాలంలో గుండె లేదా కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి. ఇది చాలా సీరియస్ వార్నింగ్. అందుకే ఇప్పుడు ఆర్గాన్ ప్రొటెక్షన్, అంటే అవయవ రక్షణకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ చార్ట్ చూడటానికి కొంచెం కాంప్లెక్స్గా అనిపించొచ్చు, కానీ దీని వెనకున్న ఐడియా చాలా సింపుల్. డాక్టర్లు 2 ముఖ్యమైన టెస్టుల ఫలితాలను ఉపయోగించి ఒక వ్యక్తి కిడ్నీల ఆరోగ్యం ఏ స్థాయిలో ఉందో అంచనా వేస్తారు. గ్రీన్ అంటే తక్కువ రిస్క్, రెడ్ అంటే చాలా ఎక్కువ రిస్క్. ఇలా ముందుగానే రిస్క్ గుర్తించి సరైన ట్రీట్మెంట్ మొదలుపెట్టడానికి ఇది చాలా సహాయపడుతుంది. ఇది డయాబెటీస్ ట్రీట్మెంట్లో వచ్చిన ఒక నిజమైన బ్రేక్ త్రూ. SGLT2 ఇన్హిబిటర్స్,
GLP-1 అగోనిస్ట్స్ లాంటి కొత్తతరం మందులు ఇప్పుడు కేవలం షుగర్ తగ్గించడానికే కాదు, గుండె, కిడ్నీలను ప్రత్యేకంగా కాపాడటానికి కూడా సిఫార్సు చేస్తున్నారు. ఇది ట్రీట్మెంట్ పద్ధతిని పూర్తిగా మార్చేస్తోంది. సరే, ఇప్పటిదాకా మనం నివారణ, సమగ్ర సంరక్షణ, అవయవ రక్షణ గురించి మాట్లాడుకున్నాం. మరి వీటన్నిటినీ కలిపి ఒక వ్యక్తికి ఎలా వర్తింపజేస్తారు? ప్రతి ఒక్కరికీ సరిపోయే ఒక పర్సనల్ కేర్ ప్లాన్ను ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఇదే కంట్రోల్ ఇంకా రెమిషన్కు దారితీస్తుంది. ఈ గైడ్లైన్స్లో ఉన్న అసలైన స్ఫూర్తి ఇదే. ట్రీట్మెంట్ అనేది వ్యక్తి చుట్టూ కేంద్రీకృతమై ఉండాలి. అంటే డాక్టర్, పేషెంట్ ఇద్దరూ కలిసి కూర్చుని వారి జీవనశైలికి, వారి అవసరాలకు, వారి లక్ష్యాలకు సరిపోయే బెస్ట్ ప్లాన్ను తయారు చేసుకోవాలి. ఇప్పుడు చాలామందికి ఆశనిచ్చే ఒక కొత్త కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే డయాబెటీస్ రెమిషన్. అంటే ఎలాంటి మందులు అవసరం లేకుండానే బ్లడ్ షుగర్ లెవెల్స్ తిరిగి నార్మల్ రేంజ్కి రావడం. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ ఎర్లీ స్టేజెస్లో ఉన్న చాలామందికి ఇదిప్పుడు సాధించగల లక్ష్యంగా మారింది. ఈ ఫలితాలు నిజంగా అద్భుతం. డైరెక్ట్ అనే ఒక ముఖ్యమైన అధ్యయనం ప్రకారం బరువు తగ్గటానికి డయాబెటీస్ రెమిషన్కు మధ్య డైరెక్ట్ సంబంధం ఉంది. గమనించండి, 15 కిలోల కంటే ఎక్కువ బరువు తగ్గిన వారిలో దాదాపు 86% మంది రెమిషన్ సాధించారు. ఇది జీవనశైలి మార్పున పవర్ను చూపిస్తుంది. మొత్తం మీద ఈ సమాచారం నుంచి తీసుకోవాల్సిన 4 ముఖ్యమైన అడుగులు ఇవి. 1. ముందు మీ రిస్క్ ఏంటో తెలుసుకోండి. 2. మీకంటూ కొన్ని వ్యక్తిగత లక్ష్యాలను పెట్టుకోండి. 3. మీ అవయవాలను రక్షించుకోవటంపై దృష్టి పెట్టండి. చివరిగా కంట్రోల్ ఇంకా వీలైతే రెమిషన్ను లక్ష్యంగా చేసుకోండి. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ కొత్త పర్సనలైజ్డ్ స్ట్రాటజీస్ లక్షలాది మందికి ఒక ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించడంలో ఎలా సహాయపడగలవు? ఈ మార్పును తీసుకురాగల శక్తి మనందరి చేతుల్లోనే ఉంది.